సో హలో ఎవ్రీవన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అరైవ్డ్ ఢిల్లీ ఆన్ 24th March 1946. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే ఏంటంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో అట్ ద టైమ్ ఆఫ్ వరల్డ్ వార్ టూ 1939 అప్పుడు ఎలైడ్ పవర్స్ యూకే, యుఎస్, సోవియట్ యూనియన్ అండ్ చైనా ఒకవైపు ఉంటే, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్ ఆపోజిట్ సైడ్లో ఉన్నప్పుడు వరల్డ్ వార్ టూ జరిగేటప్పుడు సో జర్మనీ ఏంటంటే ఇట్ డిఫీటెడ్ ది ఫ్రాన్స్. ఓకేనా. సో జర్మనీ ఫ్రాన్స్ని డిఫీట్ చేసినప్పుడు సో ఇంగ్లాండ్ హ్యావ్ సమ్ ప్రెషర్. సో అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఇండియాకి వరల్డ్ వార్ టూ అప్పుడు ఇండియా మా వైపు సపోర్ట్ చేయండి అని కొన్ని ఆఫర్స్ తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, ఆగస్ట్ ఆఫర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆఫర్స్ దట్ వీ గాట్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్, బట్ అన్ఫార్చునేట్లీ వి రిజెక్టెడ్ ఇట్. సో ఆగస్ట్ ఆఫర్స్ కానివ్వండి, క్రిప్స్ ప్రపోజల్ కానివ్వండి, ఇవన్నీ సమ్ ఆఫ్ ద ప్రపోజల్స్ దట్ బ్రిటిషర్స్ గేవ్ అస్ టు సపోర్ట్ ఇన్ ద వరల్డ్ వార్ టూ. వాళ్ళకి వరల్డ్ వార్లో టూలో సపోర్ట్ చేయడానికి బ్రిటిషర్స్ మనకిచ్చిన ఆఫర్స్. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ కంటే ముందు ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటో చూసేద్దాం. సో వరల్డ్ వార్ టూ 1939 అప్పుడు ఇండియా ఈజ్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అండ్ వితౌట్ ఇండియన్స్ పర్మిషన్ బ్రిటిష్ గాడ్ డిక్లేర్డ్ ది సపోర్ట్ ఆఫ్ ఇండియన్స్. సో ఇండియన్స్ పర్మిషన్ లేకుండా బ్రిటిష్ ఏం డిక్లేర్ చేసిందంటే వరల్డ్ వార్ టూలో ఇండియా మాకు సపోర్ట్ చేస్తుంది అని డిక్లేర్ చేసింది. ఓకేనా. సో వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ఇండియన్స్. సో అప్పుడు ఏంటంటే ఫ్రాన్స్ ఈజ్ డిఫీటెడ్ బై జర్మనీ అండ్ జర్మనీ ఈజ్ సక్సీడెడ్. ఓకేనా. సో దిస్ కాజెస్ ద ప్రెషర్ ఆన్ ఇంగ్లాండ్ అండ్ టు గెయిన్ ద ఇండియన్ సపోర్ట్. సో ఇంగ్లాండ్ అనేది ఇండియన్ సపోర్ట్ కోసం, ఇండియా నుంచి వార్స్లో సపోర్ట్ కోసము మనకు ఒక ఆఫర్ అనేది ఇచ్చింది, ఆగస్ట్ ఆఫర్. సో దెన్ ద బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ లిన్లిత్గో ప్రపోజ్డ్ ది ఆగస్ట్ ఆఫర్. సో ఆగస్ట్ ఆఫర్లో మనకి ఏం ఆఫర్ చేశారంటే ఆఫర్ ద డొమినియన్ స్టేటస్, అంటే మన ఇండియాని మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సెల్ఫ్ గవర్నింగ్ అంటే సో ద పిఎం ఆర్ ప్రెసిడెంట్ విల్ బి అవర్ ఇండియన్ ఒరిజిన్. ఓకేనా. అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విత్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్వే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్సే మెజారిటీ ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ మెన్షన్డ్ ఇన్ ది ఆగస్ట్ ఆఫర్ దట్ బ్రిటిషర్స్ ప్రపోజెస్ అస్. ఓకేనా. సో వరల్డ్ వార్ టూ అప్పుడు వాళ్ళకి మన సైడ్ నుంచి సపోర్ట్ పొందడానికి సో బ్రిటిష్ ఏం చేసిందంటే మనకు ఒక ఆఫర్ని ఇచ్చింది, ఆగస్ట్ ఆఫర్. ఆగస్ట్ ఆఫర్లో మనకి ఏం చెప్పారంటే డొమినియన్ స్టేటస్ ఇస్తాము ఒకవేళ మీరు మాకు వార్లో సపోర్ట్ చేస్తే అని చెప్పారు. అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్దే మెజారిటీ ఉంటుంది అని చెప్పారు. సో అప్పుడున్న కాంగ్రెస్ రిజెక్టెడ్ ది ఆగస్ట్ ఆఫర్ అండ్ వాంటెడ్ ఏ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఓకేనా. మాకు ఆగస్ట్ ఆఫర్ వద్దు, మాకు డొమినియన్ స్టేటస్ వద్దు, బట్ వీ నీడ్ ఏ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని కాంగ్రెస్ ఏం చేసింది, ఆగస్ట్ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. సో ముస్లిం లీగ్ ఆల్సో రిజెక్టెడ్ ది ఆగస్ట్ ఆఫర్ సేయింగ్ దట్ దే నీడ్ ఏ సపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. ముస్లిం లీగ్ కూడా మాకు సపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ కావాలి, డొమినియన్ స్టేటస్ వద్దు అని దే ఆల్సో రిజెక్టెడ్ ది ఆగస్ట్ ఆఫర్. సో మహాత్మా గాంధీ ఆల్సో రిజెక్టెడ్ అండ్ ఫోకస్డ్ ఆన్ ద ఇండివిజువల్ సత్యాగ్రహ. సో నెక్స్ట్ ఏం ఆఫర్ ఇచ్చారంటే క్రిప్స్ ప్రపోజల్ ఇన్ 1942. సో డొమినియన్ స్టేటస్ ఇస్తాము అండ్ క్రియేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా ఇస్తామని చెప్పి బ్రిటిషర్స్ ఏం చేశారంటే మనకి ఆఫర్స్ ఇచ్చారు. సో అప్పుడున్న లీడర్స్, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, కాంగ్రెస్ లీడర్స్, ముస్లిం లీగ్ లీడర్స్, వీళ్ళందరూ ఏం చేశారంటే ద రిజెక్టెడ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ దట్ ద బ్రిటిషర్స్ గేవ్ అస్. ఓకేనా. వాళ్ళు ఎందుకు మనకి ఆఫర్స్ ఇచ్చారు, టు సపోర్ట్ దెమ్ ఇన్ ద వరల్డ్ వార్ టూ. అండ్ వాళ్ళు మనకు రిటర్న్లో ఏమి ఇస్తామన్నారు, డొమినియన్ స్టేటస్. బట్ మన లీడర్స్ ఏం డిమాండ్ చేశారంటే మాకు డొమినియన్ స్టేటస్ అనేది వద్దు, కంప్లీట్గా ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఓకేనా. సో ఈ ఆఫర్స్ అన్నీ రిజెక్ట్ చేసిన తర్వాత బ్రిటిష్ ఏం చేసిందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్తో వచ్చింది. ఓకేనా. క్యాబినెట్ మిషన్ ప్లాన్ మీన్స్ ఒక క్యాబినెట్ మెంబర్స్ని తీసుకొని ఒక ప్రాపర్ మిషన్ ప్లాన్తో వచ్చింది సో దట్ we support them in the World War II. Okay na. So in this video we are going to read about the cabinet mission plan. So cabinet mission plan arrived at Delhi on March 24, 1946 with various leaders
ఆఫ్ వేరియస్ పొలిటికల్ గ్రూప్స్. ఓకేనా, వేరియస్ పొలిటికల్ గ్రూప్స్ నుంచి వేరియస్ లీడర్స్ వచ్చారు ఢిల్లీకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ని తీసుకొని ఆన్ ద డేట్ ఆఫ్ March 24, 1946. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క 2 కీ ఇష్యూస్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మొత్తము మన ఇండియన్సే ఉండాలి, మాకు ఇంటరిమ్ గవర్నమెంట్ కావాలి అని చెప్పి మన ఇండియన్స్ డిమాండ్ చేశారు. ఓకేనా, సో న్యూ కాన్స్టిట్యూషన్ టు గ్రాంట్ ఇండియాస్ ఇండిపెండెన్స్, మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి, డొమినియన్ స్టేటస్ వద్దు అని కూడా మన పొలిటికల్ లీడర్స్ అప్పుడు డిమాండ్ చేశారు. ఓకేనా, సో క్యాబినెట్ మిషన్ ప్లాన్లో కొన్ని ఐడియాస్, సో దే డిస్కస్ సమ్ ఐడియాస్, పొలిటికల్ లీడర్స్ ఏం చేశారంటే కొన్ని ఐడియాస్ డిస్కస్ చేశారు. సో రిగార్డింగ్ ది కాన్స్టిట్యూషన్, న్యూ కాన్స్టిట్యూషన్, ఫార్మేషన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్, ఇవన్నీ ఐడియాస్ డిస్కస్ చేసేటప్పుడు దే పర్టికులర్లీ రిజెక్టెడ్ ద డిమాండ్ ఆఫ్ ముస్లిం లీగ్ దట్ దే వాంటెడ్ ఏ సపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. ఓకేనా, ముస్లిం లీగ్ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో మాకు సపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ కావాలి అని, సో అప్పుడు పొలిటికల్ లీడర్స్ అనేది దే రిజెక్టెడ్. ఓకేనా, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది దే రిజెక్టెడ్ ద డిమాండ్ ఆఫ్ ముస్లిం లీగ్. అండ్ గ్రూపింగ్ ఆఫ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్, అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిగా ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ని డివైడ్ చేశారు. సో సెక్షన్ ఏ ఇన్ హిందూ మెజారిటీ ప్రొవిన్సెస్, బి మీన్స్ ముస్లిం మెజారిటీ స్టేట్స్, సి మీన్స్ బెంగాల్ అండ్ అస్సాం. సో నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏంటంటే 3 టైర్ గవర్నమెంట్ స్ట్రక్చర్. ఓకేనా, సో ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వాలంటే ప్రాపర్ ఎలక్షన్స్ ఉండాలి. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ 389. సో దాంట్లో వచ్చేసి 296 వచ్చేసి ఎలక్టెడ్, 93 వచ్చేసి రిప్రజెంటెడ్ బై ప్రిన్స్లీ స్టేట్స్, అండ్ ఇన్ 296లో 292 అనేవి ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అండ్ 4 వచ్చేసి చీఫ్ కమిషనర్ ప్రొవిన్షియస్. ఓకేనా, సో ఎలక్షన్స్ అనేవి పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ అండ్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఈజ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఓకేనా, సో ఆఫ్టర్ దీస్ ఎలక్షన్స్ అవర్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ విత్ మెజారిటీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ 208 సీట్స్, ముస్లిం లీగ్ వచ్చేసి 73 సీట్స్ అండ్ ఇండిపెండెంట్ సీట్స్ వచ్చేసి 15 సీట్స్. సో ఏం లేదు, ఈ వీడియోలో నేను క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే ఏంటంటే, సో వేరియస్ పొలిటికల్ లీడర్స్ విత్ కీ ఇష్యూస్ రిగార్డింగ్ టు దట్ టైమ్ మీన్స్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్, అంటే బ్రిటిషర్స్కి మనం World War IIలో సపోర్ట్ చేయడానికి వాళ్ళు మనకు కొన్ని ఆఫర్స్ ఇచ్చారు. సో ఇన్ దట్ ఆఫర్స్ అవర్ పొలిటికల్ లీడర్స్ రిజెక్టెడ్ ది ఆఫర్స్ అండ్ ఫైనల్గా వాళ్ళు ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్తో మన దగ్గరకు వచ్చారు సో దట్ వీ కెన్ సపోర్ట్ దెమ్ ఇన్ ద World War II. అండ్ మన పొలిటికల్ లీడర్స్ యొక్క వేరియస్ డిమాండ్స్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ అండ్ న్యూ కాన్స్టిట్యూషన్ టు గ్రాంట్ ది ఇండియాస్ ఇండిపెండెంట్, మనకు న్యూ కాన్స్టిట్యూషన్ అనేది కావాలి, మనకి సపరేట్ ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వాలి. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చేసిందంటే ఆఫ్టర్ డిస్కసింగ్ రిజెక్టెడ్ ద డిమాండ్ ఆఫ్ ముస్లిం లీగ్ మీన్స్ ద సపరేట్ స్టేట్ ఆఫ్ ది పాకిస్తాన్ అండ్ గ్రూపింగ్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ని డిఫరెంట్ గ్రూప్స్లో డివైడ్ చేయడం, సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి, అండ్ ఇట్ ఈస్ ఎ 3 టైర్ గవర్నమెంట్ స్ట్రక్చర్. ఓకేనా, సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ కంటే ముందు మనకు వచ్చిన ఆఫర్స్ ఆగస్ట్ ఆఫర్ ఇన్ 1940, క్రిప్స్ ప్రపోజల్ ఇన్ 1942. సో సింపుల్గా ఆగస్ట్ ఆఫర్లో ఏముందంటే World War II అప్పుడు ఇండియన్స్ పర్మిషన్ లేకుండా ద బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఇండియా మాకే సపోర్ట్ ఇస్తుంది అని డిక్లేర్ చేసేసారు. ఓకేనా, సో ఫ్రాన్స్ ఈజ్ డిఫీటెడ్, జర్మనీ ఈజ్ సక్సీడెడ్. అట్ ద టైమ్ ఇంగ్లాండ్కి ఏంటంటే ప్రెషర్ ఉండింది కొంచెం, సో దాట్ టు గెయిన్ ఇండియన్ సపోర్ట్స్ కోసం బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ లిథింగో ఏం చేశారంటే మాకు సపోర్ట్ కావాలి, ఒకవేళ మీరు మాకు World War IIలో సపోర్ట్ ఇస్తే మేము మీకు ఏమి ఇస్తామంటే ఇండియాకి డొమినియన్ స్టేటస్ ఇస్తాము. ఓకేనా, డొమినియన్ స్టేటస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ వైస్రాయ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విత్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్దే మెజారిటీ ఉంటుంది ఒకవేళ మీరు మాకు World War IIలో సపోర్ట్ చేస్తే అని దే గేవ్ అస్ అన్ ఆగస్ట్ ఆఫర్. సో కాంగ్రెస్ ఏం చేసింది, రిజెక్ట్ చేసింది బికాస్ దే వాంటెడ్ ఏ కంప్లీట్ ఇండిపెండెన్స్. ముస్లిం లీగ్ ఏం డిమాండ్ చేసిందంటే వీ వాంట్ ఏ సపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ మహాత్మా గాంధీ సెడ్ దట్ ఇండివిజువల్ సత్యాగ్రహ. ఓకేనా, సో ఆ తర్వాత క్రిప్స్ ప్రపోజల్ ఇన్ 1942. సో దీస్ ఆర్ ద క్లాసెస్ రిగార్డింగ్ టు ద పాలిటీ. సో దట్ నేను ఏం చెప్తున్నానంటే క్రిప్స్ ప్రపోజల్ 1942 డొమినియన్ స్టేటస్, సో క్రియేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో దిస్ ఈజ్ వాట్ అవర్ లీడర్స్ డిమాండెడ్ టు ద బ్రిటిషర్స్. ఓకేనా,
సో వైల్ స్టడీయింగ్ మోడర్న్ హిస్టరీ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం చదువుకుందాం. బట్ టిల్ నౌ సో దిస్ ఈజ్ వాట్ ఇనఫ్ టు స్టడీ ఇన్ ద పాలిటీ సెక్షన్. ఓకేనా. సో ఆగస్ట్ ఆఫర్ని రిజెక్ట్ చేసిన తర్వాత క్రిప్స్ ప్రపోజల్ని అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆఫర్స్ని మనం రిజెక్ట్ చేసిన తర్వాత వి యాక్సెప్టెడ్ ఏ క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకేనా. డిఫరెంట్ లీడర్స్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చి సో 2 కీ ఇష్యూస్ మీద డిస్కస్ చేశారు. సో ఆ కీ ఇష్యూస్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్ అండ్ న్యూ కాన్స్టిట్యూషన్ టు గ్రాంట్ ఇండియాస్ ఇండిపెండెన్స్. ఓకేనా. సో ఢిల్లీకి ఎప్పుడు వచ్చింది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది March 24, 1946. అండ్ సపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఏదైతే డిమాండ్ చేసిందో క్యాబినెట్ మిషన్ ప్లాన్ రిజెక్టెడ్ దట్. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిగా ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ని డివైడ్ చేసింది అండ్ ఇట్ ఈస్ ఎ 3-tier గవర్నమెంట్ స్ట్రక్చర్. సో అప్పుడు ఏం చేశారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకు ఫామ్ అవ్వాలంటే ప్రాపర్గా ఎలక్షన్స్ ఉండాలి. ఓకేనా. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్దే మెజారిటీ ఉండాలి. సో ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే ఇండియన్స్ మెజారిటీతోనే గవర్నమెంట్ రన్ అవ్వాలి. సో ఇండిపెండెన్స్ కన్నా ముందు కూడా ఫ్రమ్ 2 September to 1946 to 15th August 1947 మన ఇండియన్ గవర్నమెంట్ అనేది రన్ అయింది. ఓకేనా. ఇట్ మీన్స్ ద టెంపరరీ అడ్మినిస్ట్రేషన్. సో టోటల్గా ఇండిపెండెన్స్ కాకపోయినా సో టెంపరరీ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. మన టెంపరరీ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి అప్పట్లో ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. సో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 389 సీట్స్లో 296 ఎలక్టెడ్, 93 రిప్రజెంటెడ్ బై ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ ఇట్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 292 యాజ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అండ్ 4 యాజ్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్. సో ఈ ఎలక్షన్స్లో మెజారిటీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విత్ 208 సీట్స్. సో ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విత్ 208 సీట్ అండ్ ఫార్మ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్. సో ఇంటరిమ్ గవర్నమెంట్లో ఎవరెవరు హూ ఈస్ ద ప్రెసిడెంట్, హూ ఈస్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్స్ రిగార్డింగ్ ద ఫైనాన్స్, commerce, health, etc. This we will see in the next video. Hope you like the video, and if you like the video click on the like button and share with your friends and subscribe to my channel for more videos.